ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, వాగులు, చెరువులు పొంగి పొరలుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల మీద వరద పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా చింతలగూడెంలో సుడిగుండం ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సడన్గా సుడిగుండం విరుచుకుపడింది. దీని ప్రభావం వల్ల 3 ఇళ్లు పూర్తిగా, 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3 మేకలు చనిపోయాయి. గేదె దగ్గర పాలు తాగుతున్న లేగదూడ గాల్లోకి ఎగిరింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గ్రామస్తులు ఉండిపోయారు. విద్యుత్ ఆగిపోయి వర్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.